హలో అండి, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? బాగా చదువుకుంటున్నారా? సో ఈ రోజు కొంచెం లేట్ అయింది రావడానికి. సో ఇప్పుడైతే స్టార్ట్ చేస్తున్నాను. ఫస్ట్ మనం అంటే కొంచెం కాసేపు కరెంట్ అఫైర్స్ చదివిన తర్వాత నేను 10th సోషల్ అనేది స్టార్ట్ చేస్తున్నాను. అంటే అడుగుతున్నారు, నిన్న వీడియోలో నేను క్లియర్ గా చెప్పాను ఫిజిక్స్ కంప్లీట్ అయిందా అని అడిగారు. సో ఫిజిక్స్ నేను పూర్తిగా కంప్లీట్ చేయలేదు, ఇంకా లెసన్స్ బ్యాలెన్స్ ఉన్నాయి. సో నాకు కొంచెం అది హెవీ అనిపించింది. సో అందుకని నేను అంటే చదివిన వరకు చాలు అన్నట్లుగా పక్కన పెట్టాను అనమాట. సో నేను పూర్తిగా అయితే చదవలేదు ఫిజిక్స్ ని. అలాగే 9th 10th మొత్తం చదివేసేయాలా, ఆ లింక్డ్ టాపిక్స్ చదివితే చాలా అని కూడా కామెంట్ చేశారు. యాక్చువల్ గా నేను చాలా సార్లు చెప్పాను, లింక్డ్ టాపిక్స్ చదివితే చాలు, అన్ని చదవాల్సిన అవసరం లేదు. 9th క్లాస్ అయితే మాత్రం అన్ని చదవాల్సింది. నేను 10th క్లాస్ మాత్రం లింక్డ్ టాపిక్స్ అనేవి చదవాలి. సో నేను సబ్జెక్ట్ స్టార్ట్ చేసిన తర్వాత నేను మీకు క్లియర్ గా చెప్తున్నాను ఏ చాప్టర్స్ చదవాలి, ఏవి చదవకూడదు అనేసి. సో నిన్న ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను 10th క్లాస్ కి సంబంధించి ఏ టాపిక్స్ చదవాలి, ఏ టాపిక్స్ చదవకూడదు అని చెప్పడం జరిగింది. అలాగే ఫిజిక్స్ లో కూడా చెప్పాను, అలాగే బయాలజీ కూడా చెప్పాను. సో నాకు తెలిసినంత వరకు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ని మీకైతే షేర్ చేస్తూ ఉన్నాను. సో అదనమాట. అండ్ ఇంకా ఒకళ్ళ క్వశ్చన్ ఏంటి అంటే, మీరు ఫిజిక్స్ మొత్తం చదివేసేసారా, రివిజన్ కి మీకు ఎలా టైం సరిపోయింది, అసలు అలా ఎలా చదివారు అని అడిగారు అనమాట. సో ఏంటి అంటే, నేను ఫిజిక్స్ ని రివిజన్ చేస్తూ చదవలేదు, జస్ట్ వన్ టైం చదివాను అనమాట. సో వన్ టైం మాత్రమే చదివాను, రివిజన్ అయితే నేను చేయలేదు. సో రివిజన్ అనేది మళ్ళీ చేద్దాము అనేసి నేను హోల్డ్ చేశాను అనమాట. అంటే మనము ఇప్పుడు ఫిజిక్స్ నేను చదివాను, సో కొంచెం హెవీ సిలబస్ ఉంది అది. సో ఇప్పుడు దాన్ని రివిజన్ చేసుకుంటూ ఉంటే మిగతావి నేను చదవలేను అనే ఉద్దేశంతో నేను ముందు ఫస్ట్ చదవని వాటిని ఒకసారి చదివేసిన తర్వాత, అప్పుడు ఆల్రెడీ 8th వరకు బాగా చదివేస్తున్నాం, సో 9th కూడా చదువున్నాం. అంటే ఇవి ముందు అస్సలు చదవని వాటిని అట్లీస్ట్ వన్ టైం అన్నా చదవాలి అనే ఉద్దేశంతో జస్ట్ వన్ టైం రీడ్ చేస్తున్నాను అనమాట. సో దాని మీద నేను రివిజన్ అయితే చేయలేదు. సో 9th క్లాస్ ఫిజిక్స్ కూడా నేను అలాగే చదివాను, వన్ టైం రివిజన్ మాత్రమే చేశాను. వన్ టైం మాత్రమే చదివాను, రివిజన్ అయితే చేయలేదు. సో రివిజన్ అనేది మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేసినప్పుడు టైం ఉంటే చేస్తాను, లేదంటే నేను దానికి వేరేలా అనుకుంటున్నాను. సో చూద్దాం ఎలా అవుతుంది అనేసి. సో మన నోటిఫికేషన్ ని బట్టి అది ఎలా అనేసి నేను డిసైడ్ చేసుకుంటాను. సో అదనమాట మీరు అడిగిన క్వశ్చన్స్ కి నా ఆన్సర్స్. సో ఇప్పుడైతే నేను సోషల్ స్టార్ట్ చేస్తాను. 8th టాపిక్ వరకు అయింది. సో చూడాలి ఈరోజు ఎన్ని టాపిక్స్ అవుతాయి ఏంటిది అనేసి. ఫస్ట్ కరెంట్ అఫైర్స్ చూసిన తర్వాత కాసేపు, ఆ తర్వాత నేను సోషల్ అనేది స్టార్ట్ చేస్తాను. సో చూద్దాం ఈరోజు ఎన్ని లెసన్స్ అవుతాయో. ఓకే, రామన్ బడ్జెట్ ప్రవేశపెట్టారు కదా 2025-26కి. సో బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత ఆమె 8వ సారి అంట బడ్జెట్ ప్రవేశపెట్టింది. సో అయితే ఫస్ట్ టైము అంటే పేపర్ యూజ్ చేయకుండా బడ్జెట్ ప్రవేశపెట్టిందంట. ఫస్ట్ ఒక తోలు సంచిలో తెచ్చేవాళ్ళంట. తోలు సంచిలో ఎప్పుడు షణ్ముఖ్ చెట్టి అనే ఒక ఆయన ఉన్నప్పుడు ఆర్థిక మంత్రిగా, తర్వాత జవహర్లాల్ నెహ్రూ ఉన్నప్పుడు ఒక బ్లాక్ కలర్ బ్రీఫ్ కేసులో తెచ్చేవాళ్ళట. దాని తర్వాత ఈమె ఆ ట్రెండ్ ని మార్చేసింది. 2021 నుంచి అసలు కాగితమే ఉపయోగించిన బడ్జెట్ ని స్టార్ట్ చేశారంట. బ్రీఫ్ కేస్ కి బదులు ఒక ఎర్రటి ఒక క్లాత్ లో బడ్జెట్ ని తీసుకొచ్చిందట. ఈమె తన స్పీచ్ లో ఫస్ట్ ఏం చేసిందంటే, గురజాడ సూక్తితో స్టార్ట్ చేసిందంట స్పీచ్ ని. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అంటూ తెలుగు కవి గురజాడ అప్పారావు సూక్తిని తన తొలి వాక్యాల్లో ప్రస్తావించారు. ఇది బాగా ట్రెండ్ అయింది న్యూస్ లో, చీర గురించి కూడా. బడ్జెట్ రోజు బడ్జెట్ ఎందులో తెస్తుందా, ఎలా తెస్తుందా అనే క్యూరియాసిటీ ఒకటి ఉంటే, ఏ చీర కట్టుకొస్తుందా అనే క్యూరియాసిటీ ఇంకొకటి అంట. గోధుమ వర్ణం చీర, ఎరుపు రంగు బ్లౌజు, ఒక శాల్వాతో కనిపించారంట. పద్మశ్రీ అవార్డు గ్రహీత దులారీదేవి ఆమెకి గిఫ్ట్ గా ఇచ్చారంట. దులారీదేవి రాష్ట్రాలకు అందుబాటులో 1.5 లక్షల కోట్ల నిధి. అయితే బడ్జెట్ లో ఎక్కువగా బీహార్ పై వరాల జల్లు కురిపించారంట. ఆంధ్రప్రదేశ్ కి వచ్చేసి పోలవరం ప్రాజెక్టుతో పాటు విశాఖ స్టీల్ ప్లాంట్ కి, విశాఖ పోర్ట్ కి కూడా నిధులు కేటాయించారంట. బడ్జెట్ ని ఎప్పుడు ప్రవేశపెట్టారంటే February 1 పార్లమెంట్ లో బడ్జెట్ ప్రవేశపెట్టిన డేటు 2025 February 1న పార్లమెంట్ లో బడ్జెట్ అనేది ప్రవేశపెట్టారు. ఎన్ని గంటల కంటే ఉదయం 11 గంటలకు పార్లమెంట్ ముందు బడ్జెట్ అనేది ప్రవేశపెట్టడం జరిగింది నిర్మలా సీతారామన్. ఇక్కడ ఇంకోటి, తొలి ఆర్థిక మంత్రి ఎవరు అంటే షణ్ముఖం చెట్టి. సో ఇది కేంద్ర బడ్జెట్ 2025-26. యాక్చువల్గా చదువుతూ ఉంటే మధ్యలో కొరియర్స్ వచ్చినాయి అనమాట. సో మా రూమ్ లో వాళ్ళు ఆర్డర్ పెట్టారు. సో అవి ఏంటివి అనేసి మీరు కూడా చూడండి.
ఇది లేస్ ఒకటే మీషోలో. మారింది. మా వాళ్ళు ఏమన్నా అట్లా డ్రెస్ చూడకూడదు పెట్టిన ఒకరు. ఎప్పుడెప్పుడు ఉంటారు డ్రెస్సులు పెట్టడానికి. ఇది మొన్న ప్రశాంతి కొన్న డ్రెస్, సేమ్ డ్రెస్. డ్రెస్ అక్క, కాకపోతే లేస్ మారింది అంతే. కానీ ఇది బాగా వచ్చింది కదా, దానికంటే సైజ్ డిఫరెన్స్ ఉంది. సైజ్ డిఫరెన్స్. చున్నీ కూడా మంచిగా వచ్చినట్టుంది. అదే చెప్పేది, లేస్ మారింది. బాగుంది డ్రెస్. 590. 590 చాలా బాగుంది డ్రెస్. నాకు చున్నీ నచ్చింది అక్క బాగా. ఏదో ఒకసారి ఓపెన్ చేయి, నేను కూడా పెట్టుకుంటా. పెద్ద చున్నీయేనా? నార్మల్ ఇది, నార్మల్ గానే, కానీ అది 1 సైడ్ వచ్చింది లేస్. కొంచెం పెద్ద దానికి చమ్కీలు. ఇది చిన్నగా సింపుల్ గా బాగుంది. చిన్నగా వచ్చింది దీనికి చమ్కీలు. డ్రెస్ కూడా ఓపెన్ చేద్దాం. ఏమన్నా డ్యామేజ్ ఉందేమో చూద్దాం. పెద్ద సైజు కదా, కొంచెం హైట్ కదా. అబ్బో పర్లేదు అక్క, బానే వచ్చిందో. బానే వచ్చిందా? హ్యాండ్స్ నార్మల్ గా వచ్చినాయి అక్క. అది ఎలా వచ్చిందంటే నిన్న వేసుకెళ్ళింది. అవును, పఫ్ లాగా వచ్చి. అవును, ఎలాస్టిక్ వచ్చింది హ్యాండ్స్. ఇది నార్మల్ హ్యాండ్స్ వచ్చినాయి, పఫ్ హ్యాండ్స్ బాగా వచ్చినాయి అవి. అవును, దానికి హ్యాండ్స్ మంచిగా వచ్చినాయి. హ్యాండ్స్ బాగా వచ్చినాయి. ఇది నార్మల్ గా ఉంది, కానీ అది నంత లుక్ లేదు చూడు. ఇది ఏదో కొంచెం డిఫరెంట్ గా అనిపిస్తుంది కదా. బాగుంది. ఒకసారి పక్కన పక్కన పెట్టి చూసేవాళ్ళం కదా, నానబెట్టేసా. బాగుంది, బానే ఉంది. ఇది పర్లేదు లేస్, కానీ ఎందుకో నాకు అదే బాగుంది. అది డీప్ నెక్ వచ్చింది, ఇట్లా కొంచెం అలియా టైప్ లో వచ్చింది అనమాట. అది బాగుంది. హ్యాండ్స్ కూడా బాగున్నాయి, హ్యాండ్స్ వచ్చినాయి. సేమ్ ఇది కొంచెం హైట్ అవ్వడం వల్ల సో వాళ్ళు ఏమో మరి ఎట్ట సంగతో, గానీ ఇది జస్ట్ నార్మల్ గా ఉంది చూడు నెక్. గానీ అది అట్లా రాలా, ఇలా డీప్ నెక్ వచ్చి ఇక్కడ నుంచి ఇలా కట్ వచ్చింది. బాగుంది. ఈరోజు కొరియర్లు మీద కొరియర్లు పైకి తిరిగి వస్తా ఉన్నా తల్ల. వీళ్ళేమో ఆర్డర్లు పెట్టి ఇది కూడా ఏమో ఏం పెట్టిందో మనకి, వాళ్ళు వచ్చి చూసేదాకా మనం ఆగలేం. అది ఇప్పుడు సైడ్ పెట్టి వచ్చి సర్దుకోండి అని చెప్పాలి. మర్చిపోయిన బర్త్డేకి ఏజియోలో పెట్టింది. బర్త్డే డ్రెస్ ఇది బాగుంది. ఎవరు మేఘనానేనా? మర్చిపోయినా, మొన్న చూపించింది అక్క ఒక బర్త్డే డ్రెస్ అక్క అని చూపించింది. ఎంత కాస్ట్ అది? దీని మీద 4549 ఉంది. దీని మీద అంత ఉందిలే, అంత పడదులే. 1500 ఎంతో నాకు తెలుసు. కానీ డ్రెస్ వల్లే బాగుంది. ఎడ్జియోలో బాగుంటది అక్క, కాకపోతే కొంచెం ప్రైస్ తగ్గట్టు ఉంటది. నీటి మరదేసి పెడదాం. బర్త్డే డ్రెస్ బాగుంది అక్క. బాగుంది డ్రెస్. కింద కూడా మంచిగా ఇచ్చారు. హైట్ ఉంటది కాబట్టి బాగానే ఉంటది వీళ్ళకి. నాకు ప్యాంట్ ఇలా వస్తే చాలా ఇష్టం. స్ట్రైట్ కట్ ప్యాంట్. నేనైతే నాకైతే నా కలర్ లో కలిసిపోద్ది. నీకు కూడా కలిసిపోద్ది. అవును, అప్పలకు కూడా కలిసిపోద్ది. ఎందుకు ఆ కలర్ పెట్టింది? కానీ బాగుంటది, రిచ్ లుక్ ఉంటది కదా. చున్నీ కూడా చున్నీ బాగుంది. ఇదిగో చున్నీ, నువ్వు చూడలా? చున్నీ కూడా బాగా వచ్చింది. మరి చిన్న ఉందో పెద్దగా ఉందో కానీ అది నార్మల్ గానే ఉంటుంది. ఇప్పుడు లక్ష్మి దగ్గర ఈ చున్నీ లుక్ అదిరిపోద్ది. ఆ చున్నీ వేస్తే ఈ డ్రెస్ కి భలే ఉంటది. బాగుంది అక్క డ్రెస్. నాకు ఫ్రంట్ డిజైన్ నచ్చింది. డ్రెస్ కూడా మంచిగా ఉంది. చక్కగా మడతీసి పెట్టాలి, లేకపోతే సాగుతుంది. ఆ తర్వాత సంగతి. కానీ అసలు ఇది బర్త్డే డ్రెస్ ఎట్లా మాకు సంబంధం లే అన్నట్టు పట్టేస్తుంది. మేమేం దీలో సంబంధం లేదు, తీసుకుంటే మడతీసి పెడతామండి. బాగా వచ్చింది డ్రెస్ కదా. క్లాత్ కూడా బాగుంది కదా. ఓకే సరే, కానీ మడతీసి పెట్టి. సోషల్ చదువుతుంటే అసలు చాలా ఇంట్రెస్ట్ గా అనిపిస్తుంది అనమాట. ఇంకా చదవాలి అనే ఇంట్రెస్ట్ వస్తుంది. సో బాగుంది, సోషల్ చదువుతుంటే ఇంట్రెస్టింగ్ గా ఉంది. సో ఎవరైనా చదవాలి అనుకుంటే మీరు అంటే బోర్గా ఉన్నప్పుడు కూడా చదవచ్చు అనమాట. సో బాగుంది, నాకైతే చాలా ఇంట్రెస్ట్గా అనిపిస్తుంది. సో ప్రస్తుతానికైతే ప్రపంచీకరణ లెసన్ అయితే చదువుతున్నాను. సో ఆ లెసన్ కూడా ఆల్మోస్ట్ అయిపోవచ్చేసింది. దాని తర్వాత ఆ లెసన్ కూడా కంప్లీట్ అవుతుంది. ఇంకా అంటే టైం 4 అయింది కాబట్టి చూడాలి ఇంకా ఎన్ని లెసన్స్ చదువుతాను అనేసి చూడాలి. సో అదండి ఇవాళ వీడియో అయితే అది. సో చూసారు కదా, వీడియో ఎలా అనిపించింది? నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.